ఇప్పుడు మీరు మీరు విలేజ్లో మీ గ్రామంలో రూపాయికి లేక తినడానికి సరిగ్గా లేక పరువు ప్రతిష్ట సమాజంలో పేరు ఏమీ లేదు, ఊరు లేదు, పేరు లేదు అంటారే, అట్లా క్యార్ ఆఫ్ అడ్రస్ లేదు, లేదు, ప్లాట్ఫామ్ అలా. ఇప్పుడు మీరు అక్కడ ఏమైనా ఆస్తులు గట్ట కొన్నారండి మీ ఊళ్ళో? అంటే ఊర్లో కొనలేదు, ఇక్కడ హైదరాబాద్ అట్లా కొనుక్కున్నాను కదా. మీరు ఊళ్ళో ఊళ్ళో ఒక ఇల్లు కట్టడం, ఉన్న ఊళ్ళో ఇల్లంతా పాత పడిపోయి కూలిపోయి ఉంది కట్ల ఉన్న ఊళ్ళో. అంటే మేము పోయినప్పుడల్లా ఆ ఇల్లు అగపడాలి కంటికని. నేను పక్కన వేరే టౌన్లో చీరాల పక్కన చిన్న వాళ్ళు కట్టమన్నారు ఊర్లో ఇల్లు, మాకు మట్టికి ఆ పాతల అలా పడిపోయిన ఇల్లు అంటే ఆ ఇంట్లో మనం ఉన్న అనుభవాలు తెలియాలి కంటికి అని పక్కన కొంచెం పక్కన వేరేలో ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నాం. అదేలేండి, ఇప్పుడు మీరు కట్టాలంటే ఎంతసేపు పని, 5 నిమిషాలు కదా. కానీ బట్ మీ ఎక్స్పీరియన్స్ మాకు, మీ ఆలోచన ఏంటంటే అది కంటికి అగపడుతుంది. చూడంగా అప్పుడు ఊరు వెళ్ళంగా చక్కన అక్కడ పడిన సన్నివేశం టక్క లైట్ కొట్టాలి, టక్ని కొట్టాలి, క్లిక్ కొట్టాలి. ఓకే. అయ్యి ఇన్ జనరల్గా ఇంకొకటండి, నార్మల్గా ఎంత అన్యోన్యత గల అన్నదమ్ములైనా, ఎంత అన్యోన్యత గల కుటుంబ సభ్యులైనా ఏదో ఒక పాయింట్ దగ్గర చిన్నదో పెద్దదో, అది ఆర్థికం కావచ్చు, లేకపోతే కుటుంబ వ్యవహారాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదో ఒక చిన్నదైనా అభిప్రాయ భేదం అన్నది రావడం అన్నది చాలా సర్వసహజం. అది మీ దగ్గర వచ్చిందా లేదా అంటాం. అడగండి, భయపడ ధైర్యంగా అడగండి. అదే నేను అడుగుతాను. అంటే మా దగ్గర ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా చెప్పండి, మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎప్పుడైనా వచ్చిందా అని అడిగే మనుషులు కారు మీరు, అంత తత్వవేత్తలు, తాత్వికులు. అంటే మాకు కూడా చిన్న చిన్న గొడవలు మిస్లు చిన్న చిన్న వత్తే కానీ ఎట్టుంటుందంటే చిన్నపిల్లలాగా గుణంతో ఉంటాం మేము. చిన్నపిల్లవాడికి ఏడుస్తాడు చాక్లెట్ ఇవ్వలేదని, ఏడిచిన అమ్మని ఇంకో కొత్త చాక్లెట్ ఇచ్చాడు అనుకో అమ్మనే చచ్చిపోతాడు. మాలో వచ్చిన ఆ భేదాలు ఒక్క క్షణంతో మర్చిపోతాయి. ఓకే. అంటే ఇది ఆ కోపం, ఈ భేదం అనేది పొడిగింపును బట్టే మనం ఎదుగుతుంది. పొడిగింపును బట్టే పగల ఎదుగుతాయి. పొడిగింపులు బట్టే పగలకి ఎదుగుతారు. తప్పుగానే కోపం వచ్చేది కరెక్ట్ కాదని కోపడ్డాను అనుకో, వాడు చిన్న బాధ అనిపిస్తుంది. ఒక్క సెకండ్ రియల్ అయిపోవాలి అంతే కాదు. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అండి. మీ ఇద్దరి మధ్య అంత మంచి సదావగాహన ఉంది, జీవితం మీద ఒక నిర్దిష్టమైన అభిప్రాయం, అవగాహన ఉన్నాయి మీకు, మీ వరకు ఓకే. బట్ పెళ్ళిళ్ళు అయిన తర్వాత, భార్యలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మీలాగే ఆలోచించాలని ఎక్కడ రూల్ లేదు కదా. బట్ ఎక్కువగా ప్రభావితం చేసేది ఇంట్లో ఇల్లాళ్లే. దానివల్ల అన్నదమ్ములు విడిపోతారు, కుటుంబాలు విడిపోతాయి సర్వసహజంగా. అక్కడ కూడా మీకు ఏ రకమైన ప్రాబ్లం అంటే యాక్చువల్గా మేము పెళ్లి చేసుకుని పోయే ముందు మమ్మల్ని ఇట్లా భయపెట్టించారు చాలా మంది. పెళ్లి చేసుకుంటే ఇటు మహామహా రాజులు విడిపోయారు, పెళ్లి చేసుకుంటే భార్యల భార్యలు వస్తారు మిమ్మల్ని విడదీస్తారన్నట్టు ఒక ఒప్పుకోలేని మాటలు వేశారు. అప్పుడు ఏంటి విడిపోతానికి కూడా మనం పెళ్లి చేసుకోవాలా అంటే వాళ్ళ నుంచి పెళ్లి కూడా ఆగుదాం అన్న సెన్స్ కూడా వచ్చింది. అప్పుడు కౌల పిల్లలు చేసుకుందాం, అప్పుడు కౌల పిల్లలు చేసుకుని టెన్షన్ చేసుకుంటే మనలాగా ఉంటారన్న ఉద్దేశం కూడా ప్రయత్నించాం. అప్పుడు పైటర్స్ కదా రకరకాలైన ఎస్తాల్లో ఉంటారని మాకు పిల్లనివ్వలేదు. వాళ్ళ మా రిలేషన్స్ వాళ్ళ దయతెలిసి మా మీద ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే మేము ఇద్దరు ఉండటానికి అనేది మేము పెళ్లి కాకముందు ఉండటంలో ఒక గేట్ ఉంటుంది, పెళ్ళైన ఉండటంలో గేట్ మొత్తం గేట్ కోసు మా భార్యలకే. డౌటే లేదు. ఇప్పటికీ మీరు రామలక్ష్మణ్ లాగా ఉంటానికి కారణం గేట్ కోసు వాళ్ళది. రామ హైఫన్ లక్ష్మణ్ లాగా లేరు. రామ కామ లక్ష్మణ్ కాదు, మీరు రామలక్ష్మణే. అయోధ్య రామలక్ష్మణ్ అనుకో, అయోధ్య రామలక్ష్మణ్. సో వాళ్ళ కోఆపరేషన్ మీకు ఎక్కువ ఉన్నది. దీనికంతా గేట్ కోసు వాళ్ళది. వీళ్ళు కొంచెం మనల్ని కొంచెం అనుసరించి మన నడకొడికిని బట్టి మన రిఫ్లెక్షనే అవతలని బట్టి మారుతుంది. ఎగ్జాక్ట్లీ, మన రిఫ్లెక్షనే. మనం కూర్చుకున్నాను వాళ్ళు అంటుంటారు, మనం ఉన్నట్టు ఇల్లు విధిని పోయి మనం ఏదైనా అంటే మనం వీరుకుని మనం ఇబ్బంది పడతాను, వాళ్ళు పొడిగిస్తారు దాన్ని. ఇంత కరెక్ట్ కూడా కాదు, మధ్యలో పోయి తప్పు చెప్పామనుకో మనకు వచ్చి కొంప తెప్పాలనుకుంటా, కరెక్టే కదా. వాళ్ళు అక్కడ మన ఉద్యోగ జాబు ఏది మన తాలిపట్టి గారు పాములు వస్తారు భయపడదు వాళ్ళకి. అందుకని మేము ఏ ఫంక్షన్కి వెళ్ళినా మా ఎమ్మటి రారు వాళ్ళిద్దరు. అసలు ఎప్పుడు ఎక్కడ ఏ ఫంక్షన్ లేరు, వాళ్ళు కనిపించరు. వాళ్ళు ఏమంటారంటే
మీరు మిమ్మల్ని కనిపించండి, మీ మధ్యలో మేము రాము, మా పనులే సాధారణంగా ఉన్నాయని అంటారు అనమాట. ఎందుకంటే అది భగవంతుడు డిజైనింగ్ డిజైనింగ్స్ మనం చెప్తాం భగవంతుడు కూడా వీళ్ళిద్దరు ఎట్లా ఉండాలంటే అట్ట గుణగణాలను ఏర్పాటు చేయాలనేది ఆయన డిజైన్ చేసి డిజైన్. ఆ విధంగా కూడా మీరు లక్. అందుకని కేటు గోస్ట్ ఆయన చాలా మాటలకు వెళ్తున్నాయి. కేటు గోస్ట్ మొత్తం బాగానే మీ సీసీ కెమెరాలో బాగానే చూస్తాడు, బాగానే మాట్లాడుతున్నారు వీళ్ళు. పర్లేదా, నా గురించి చెబుతున్నారు, వాళ్ళ గురించి చెబుతారు, అదే టెస్ట్ చేస్తుంటారు. రామలక్ష్మణ ఆడియో ఫంక్షన్లో రామలక్ష్మణ్ సూపర్ ఫైట్స్ బాగా అనగానే మేము ఎలా చూసుకుంటాం, వెనక్కి త్రో చేస్తుందండి. వెరీ నైస్ అండి, వెరీ నైస్ రామలక్ష్మణ్ గారు. నాకు నిజంగా నాకు ఒక రకంగా గర్వంగా ఉంది. ఎందుకంటే మీరు తొలి రోజుల్లో ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో మీ ఇంటర్వ్యూ రాసిన మీ ఇద్దరు ఫైట్ మాస్టర్స్ ఈ రోజున ఆల్ ఇండియా లెవెల్లో స్టార్స్ అయ్యి అందులో అంత సక్సెస్ ఉండి కూడా మళ్ళీ డౌన్ టు ఎర్త్, కేవలం మనం నిమిత్త మాత్రం, ఇందులో మనది చీపురు పుల్ల లాంటి వాళ్ళు, అంతే గేమ్ ఆడుతున్నది అతను అని అనుకునే ఆలోచన, ఈ విధమైన మైండ్ సెట్తో మీరు ఉండడం అన్నది మాత్రం నిజంగా ఈ ఇండస్ట్రీకే కాదు ఈ సొసైటీకే మీరు ఒక ఆదర్శం, మీరు ఒక రిఫరెన్స్ బుక్ అండి. నిజంగా థ్యాంక్స్ అన్న. మేము కూడా మిమ్మల్ని ఛానల్ మేము చూస్తున్నాం. మేము స్టార్టింగ్ మా ఫైట్ మాస్టర్ ఆయన కాడ నుంచి కూడా మీ ఒళ్ళు మీకు బాగుపడినప్పుడు చిరునవ్వు ముఖంలో మీలో మాకు చిరునవ్వు వచ్చేది, ఆ చిరునవ్వు అంటే వీళ్ళకి చాలా మంది కూడా వీళ్ళకి నమస్కారం పెడితే మనకేమవుతుందన్న ఈ ప్రపంచంలో కాకుండా మీరు కూడా 10 మందికి ఏదో చేయాలన్న భావంతో ఆ చిరునవ్వు ముఖంలో మీకు 60 సంవత్సరాల వయసులో కూడా ఏజ్ బయట పెట్టారు, పర్లేదు కదా. సారీ కాబట్టి మీరు కూడా మీ వంతులు సేవ చేస్తున్నారు ప్రపంచానికి, సినిమాకి. థ్యాంక్ యూ టు గాడ్స్ సినిమా తల్లికి. థ్యాంక్ యూ అండి, నిజంగా థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ రామలక్ష్మణ్ గారు. అండ్ మీరు ఇంకా మంచి విజయాలు సాధించాలి. మీ అప్డేటెడ్ వెర్షన్ మీ అబ్బాయి కూడా పికప్ అయ్యి మళ్ళీ మీ స్టాటస్ అతనికి కూడా రావాలి. అండ్ అతని ఇంటర్వ్యూ కూడా మొట్టమొదటి నేనే చేయాలి, అవకాశం కోరుకుంటున్నా. చూడండి ఎంత గొప్ప విషయం, వాళ్ళు చేసే పని ఫైట్ మాస్టర్స్ అంటే ఇమోషనల్, అరాచకమైన యుద్ధాలు, దాని నుంచి మళ్ళీ ఇంకో రకమైన ఇమోషన్లోకి సినిమాని తీసుకెళ్ళే ఒక వైలెంట్ యాక్షన్ మాస్టర్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళల్లో ఎంత తాత్వికత, తత్వబోధన, ఆలోచన, ఇవన్నీ చాలా విచిత్రంగా లేవు మీకు, బట్ మోస్ట్ ఎంజాయబుల్ అండి. నేను చాలా ఎంజాయ్ చేశాను. బాగా నేర్చుకున్నారు వాళ్ళు, ఎంతో భాష నేర్చుకున్నారు, భావన నేర్చుకున్నారు, వ్యక్తీకరణ నేర్చుకున్నారు, సమాజంలో ఎలా బతకడం నేర్పుతున్నారు. అండ్ వీ షుడ్ విష్ దెమ్ ఏ లాంగ్ లైఫ్, ఏ లాంగ్